ఈరోజు వచ్చేసి థండర్ స్టార్మ్స్ గురించి నేర్చుకుందాం. థండర్ స్టార్మ్స్ అండ్ టొర్నాడోస్ అంటే ఏమంటే ఇవి సివియర్ వైలెంట్గా ఉంటాయి, షార్ట్ డ్యూరేషన్వి, లోకలైజ్డ్ స్టార్మ్స్. ఇది ఒక చిన్న ఏరియాలో వస్తుంది. దట్ ఇన్వాల్వ్ ర్యాపిడ్ కన్వెక్షన్ ఆర్ అప్లిప్మెంట్ ఆఫ్ ఎయిర్. ర్యాపిడ్గా కన్వెక్షన్ జరుగుతుంది ఆర్ అప్లిప్మెంట్ ఆఫ్ ఎయిర్. థండర్ స్టార్మ్స్ అండ్ టొర్నాడోస్ thunderstorms or tornadoes are what? Severe, violent, short duration, localized, occurring over a small area, involve rapid convection or upliftment of air. ఇది థండర్ స్టార్మ్స్ అనేటివి ఏంటంటే ఒక స్టార్మ్స్ విత్ థండర్ అండ్ లైటింగ్. థండర్ స్టార్మ్స్ అనేది ఎలా చెప్పొచ్చు అంటే ఇవి ఒక స్టార్మ్స్ విత్ థండర్ ఉంటుంది. థండర్ అంటే సౌండ్ అండ్ లైట్నింగ్. ఒక రెయిన్ఫాల్ కూడా ఉండొచ్చు. టిపికలీ ఆల్సో ఎక్కువ రెయిన్ ఉండొచ్చు, ఒక హేల్ కూడా ఉండొచ్చు. ఇవి ఎక్కడైతే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో ఎక్కడ వస్తుంది అంటే టెంపరేచర్ హై ఉండాలి, హెయిర్లో గుడ్ హ్యూమిడిటీ ఉండాలి. వాటర్ బాడీస్ మీద తక్కువ, ఎందుకంటే వాటర్ బాడీస్ మీద టెంపరేచర్ తక్కువ కాబట్టి వరల్డ్ వైడ్గా 16 మిలియన్ థండర్ స్టార్మ్స్ వస్తాయి ఈచ్ ఇయర్. ఒక గివెన్ టైంలో లఫ్లీగా 2000 థండర్ స్టార్మ్స్ ప్రోగ్రెస్లో ఉంటాయి అన్నట్టు. అసలు ఫార్మేషన్ ఆఫ్ ఏ థండర్ స్టార్మ్ ఏది? థర్మల్ థండర్ స్టార్మ్. యాక్చువల్గా టైప్స్ కూడా ఉంటాయి, అవి తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఒక థర్మల్ థండర్ స్టార్మ్ ఎలా ఫార్మ్ అవుతుంది అంటే ఇందులో స్టేజెస్ ఉంటాయి. 3 స్టేజెస్ అనొచ్చు. క్యూములస్ స్టేజ్, మెచ్యూర్ స్టేజ్, డిసిపేటింగ్ స్టేజ్. క్యూములస్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి క్యూములస్, CUMULUS. Thermal thunderstorms are caused due to intense heating of the ground. During summer లో intense heating of the ground జరుగుతుంది. Subsequent rapid upliftment of the warm humid parcel of air. ఒక లో ప్రెషర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది హీటింగ్ ఎక్కువ వల్ల. దానివల్ల ఏమవుతుంది? అప్లిప్మెంట్ ఆఫ్ పార్సల్ ఎయిర్ ఫ్రమ్ సరౌండింగ్ వచ్చేసి దాంట్లో లో ప్రెషర్లో వస్తుంది. సో ఇన్ ఇంటెన్స్ కన్వెక్షన్ ఆఫ్ హ్యూమిడ్ ఎయిర్ బిల్డ్స్ ఒక టవరింగ్ క్యూములస్ క్లౌడ్స్ని ఇది బిల్డ్ చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటెన్స్ హీటింగ్ ఆఫ్ గ్రౌండ్ డ్యూరింగ్ సమ్మర్ ఇది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మెచ్యూర్ స్టేజ్ ఏమవుతుంది? కండెన్సేషన్ వల్ల లేటెడ్ హీట్ ఆఫ్ కండెన్సేషన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఇంకా వార్మ్ అవుతుంది ఎయిర్, అప్పుడు ఇంకా లైట్ అయితే ఇంకా పైకి వెళ్తుంది. ఇలా ఇంకా ఇంటెన్స్గా పైకి వెళ్తున్నప్పుడల్లా రైజింగ్ వార్మ్ ఎయిర్ వల్ల క్లౌడ్ పెద్దగా సైజుగా పెరుగుతూ ఉంటుంది, చాలా హైట్కి వెళ్తుంది. ఇప్పుడు అక్కడ కిందనేమో ఉంటుంది కదా, కింద అంత పైకి వెళ్తుంటే కింద వచ్చేది అంతా ఫ్రెష్ మాయిశ్చర్ లాడన్ ఎయిర్ ఉంటుంది. ఇప్పుడు కండెన్సేషన్ అనేది ఇలా కండెన్సేషన్ ఒక్కర్స్ ఇన్ దిస్ ఎయిర్ అండ్ సైకిల్ రిపీట్ అవుతుంది. మాయిశ్చర్ ఉన్నంత షేప్ ఇది రిపీట్ అవుతుంది. ద ఇన్కమింగ్ థండర్ స్టార్మ్ ఇస్ ఇండికేటెడ్ బై ఏ వైలెంట్ గస్ట్ ఆఫ్ కూల్ విండ్ ఆఫ్ ద ఇంటెన్స్ డౌన్ డ్రాఫ్ట్ అండ్ రెయిన్. ఒక థండర్ స్టార్మ్ రాబోతుందని ఎలా చెప్తామంటే ఒక వైలెంట్ గస్ట్ ఆఫ్ కూల్ విండ్ ఆఫ్ ఇంటెన్స్ డౌన్ డ్రాఫ్ట్ అండ్ రెయిన్, ఈ రెండు చూపించి చెప్పొచ్చు అన్నట్టు. క్యూములోనింబస్ ఎన్విల్ క్లౌడ్ ఫామ్ అయిందంటే ఇంకా థండర్ స్టార్మ్ మెచ్యూర్ స్టేజ్లో ఉన్నట్టే. క్యూములోనింబస్ క్లౌడ్ అనేది మెచ్యూర్ స్టేజ్లో ఇంకా ఫామ్ అయితే మెచ్యూర్ స్టేజ్. క్యూములోనింబస్ అన్విల్ క్లౌడ్ అనేది క్యూములోనింబస్ క్లౌడ్ విచ్ హ్యాస్ రీచ్డ్ ద లెవెల్ ఆఫ్ స్ట్రాటోస్ఫిరిక్ స్టెబిలిటీ అండ్ హస్ ఫార్మ్డ్ ద క్యారెక్టరిస్టిక్ ఫ్లాట్ అన్విల్ టాప్ షేప్. ఇంకా ఇప్పుడు యాక్చువల్గా మోషన్ అండ్ స్పీడ్ ఆఫ్ థండర్ స్టార్మ్ చూసుకుంటే పాత్ ఆఫ్ థండర్ స్టార్మ్ అనేది చాలా ఎరాటిక్గా ఉంటుంది. మోషన్ వచ్చేసి ఎలా అంటే డ్యూ టు ఇంట్రాక్షన్ ఆఫ్ అప్ డ్రాఫ్ట్ పైకి కిందికి, అప్ డ్రాఫ్ట్స్ డౌన్ డ్రాఫ్ట్స్ ఇంట్రాక్షన్ వల్ల అవుతుంది. స్పీడ్ ఆఫ్ ఐసోలేటెడ్ స్టార్మ్స్ వచ్చేసి 20 km/h ఉంటుంది.
కొన్ని ఏమో ఇంకా ఫాస్ట్ కూడా ఉంటుంది. సూపర్ సెల్ స్ట్రామ్ అయితే 65 to 80 కిలోమీటర్ కూడా వెళ్ళగలుగుతుంది. డౌన్ బస్ట్ అంటే ఏంటంటే ఇది మ్యాక్రో బస్ట్ ఆర్ మైక్రో బస్ట్ అనొచ్చు. మ్యాక్రో బస్ట్ అంటే 4 కిలోమీటర్ ఇన్ డయామీటర్ ఉంటుంది అండ్ విండ్స్ 60 మీటర్స్ పర్ సెకండ్ 215 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వస్తుంది. మైక్రో బస్ట్ అంటే smaller in dimension but produces winds as high as 75 meters per second. Micro ante 75 meters per second. They are seriously hazardous to aircraft. మైక్రో బస్ట్ డౌన్ బస్ట్లు రెండు మైక్రో అనేటివి ఈ 75 మీటర్స్ పర్ సెకండ్ అంటే 270 కిలోమీటర్ పర్ సెకండ్. ఇవి హజార్డస్ టు ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అప్పుడు కానీ ల్యాండింగ్స్ అప్పుడు కానీ. ఇంకో లాస్ట్ స్టేజ్ ఏది డిసిపేటింగ్ స్టేజ్ అంటే క్లౌడ్స్ వెన్ ద క్లౌడ్స్ ఎక్స్టెండ్ టు హైట్స్ వేర్ సబ్జీరో టెంపరేచర్ ఉందనుకో అప్పుడు హేల్స్ ఫామ్ అవుతాయి. అవి హేల్ స్ట్రామ్స్గా వస్తాయి. ఎక్కువ రెయిన్ వస్తుంది. ఒక ఫ్యూ మినిట్స్లోనే ఆ స్ట్రోమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ క్లియర్ వెదర్ ఉండి కనబడుతుంది అన్నట్టు. ఇది థండర్ స్టేజ్ ఫార్మేషన్ చూసాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ థండర్ స్ట్రామ్స్ చూద్దాం. ఇది జస్ట్ ఓవరాల్గానే చూద్దాం, అంత ఇంపార్టెంట్ కాదు. థండర్ స్ట్రామ్స్ వస్తే కన్వెక్షనల్ ఫ్రంటల్ అండ్ ఒరోగ్రాఫిక్ థండర్ స్ట్రామ్స్ మనం చూసాం. కన్వెక్షనల్ రెయిన్ఫాల్, ఫ్రంటల్ రెయిన్ఫాల్, ఒరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అనేది చూసినాం కదా. ఐసోలేటెడ్ మల్టీ సెల్, సూపర్ సెల్ థండర్ స్ట్రామ్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థండర్ స్ట్రామ్స్ ఇవి చూద్దాం ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి సింగిల్ సెల్ థండర్ స్ట్రామ్ అంటే ఐసోలేటెడ్. సింగిల్ సెల్ టైప్స్ ఆఫ్ థండర్ స్ట్రామ్స్లో సింగిల్ సెల్ థండర్ స్ట్రామ్ అంటే సింగిల్ సెల్ అంటే దీన్ని ఐసోలేటెడ్ థర్మల్ కూడా అంటారు. ఐసోలేటెడ్ థర్మల్ థండర్ స్ట్రామ్. ఇక్కడ ఏంటంటే సింగిల్ థండర్ స్ట్రామ్స్ అనేటివి చిన్నవి, స్మాల్, బ్రీఫ్, వీక్ స్ట్రామ్స్. అవి గ్రో అయితే డై అయితే వితిన్ 1 అవర్లోనే. స్మాల్ ఇవి టిపికలీ ఎలా అంటే హీటింగ్ ఆఫ్ సమ్మర్ ఆఫ్టర్నూన్ వల్ల ఇవి ఎక్కువ పుడతాయి అన్నట్టు. సింగిల్ సెల్ థండర్ స్టార్మ్స్ అనేవి బ్రీఫ్ హెవీ రెయిన్ ఇవ్వచ్చు, లైట్నింగ్ కూడా ఇవ్వచ్చు. ఇది ఇండియాలో కామన్ సమ్మర్ టైమ్స్లో. ఇండియాలో సింగిల్ సెల్ థండర్ స్టార్మ్స్ ఆర్ ఐసోలేటెడ్ థర్మల్ థండర్ స్టార్మ్ అనేది కామన్ డ్యూరింగ్ సమ్మర్లో, ఏప్రిల్ మేలో. కేరళలో మ్యాంగో షవర్స్ అంటారు, కర్ణాటక బ్లోసమ్ షవర్స్. కేరళలో మ్యాంగో, కర్ణాటకలో బ్లూసమ్, BLOSSOM బ్లూసమ్ వాల్స్. సో కేరళలో మ్యాంగో షవర్స్. ఇది వచ్చేసి ఎప్పుడు ఏప్రిల్ అండ్ మేలో పడే రెయిన్ కేరళలో మ్యాంగో షవర్స్, కర్ణాటకలో బ్లూసమ్ షవర్స్. మల్టీ సెల్ థండర్ స్టార్మ్స్ అంటే ఏంటి? మల్టీ సెల్ థండర్ స్టార్మ్స్ ఇది న్యూ అప్ డ్రాప్స్ ఫామ్ అవుతాయి అలాంగ్ ద ఎడ్జ్ ఆఫ్ అన్ రెయిన్ కూల్డ్ ఎయిర్, ద గస్ట్ ఫ్రంట్. ఇండివిజువల్ సెల్స్ యూజువల్లీ లాస్ట్ 30 to 60 minutes ఉంటాయి. సిస్టమ్ యాజ్ ఎ హోల్ మాత్రం చాలా గంటలు ఉంటుంది. ఇవి హేల్, స్ట్రాంగ్ విండ్, బ్రీఫ్ టర్నాడోస్, ఫ్లడ్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇదంటే ఏమొచ్చు, న్యూ అప్ డ్రాప్స్ ఫామ్ అలాంగ్ ద లీడింగ్ ఎడ్జ్ ఆఫ్ రెయిన్ కూల్డ్ ఎయిర్. ఎగ్జాంపుల్ డెఫినేషన్ చెప్పాలంటే న్యూ అప్ డ్రాప్స్ ఫామ్ అలాంగ్ లీడింగ్ ఎడ్జ్ ఆఫ్ రెయిన్ కూల్డ్ ఎయిర్. ఇప్పుడు వచ్చేసి సూపర్ సెల్ థండర్ స్టార్మ్ అంటే ఏంది? ఒక సూపర్ సెల్ అనేది లాంగ్ లివ్డ్, గ్రేటర్ దెన్ 1 hour and a highly organized storm feeding off an updraft that is tilted and rotating. Most large and violent tornadoes come from సూపర్ సెల్ అనేది ఏంటంటే ఇది లాంగ్ లివ్డ్, ఎక్కువ గంట కన్నా ఎక్కువ ఉంటుంది, ఆర్గనైజ్గా ఉంటుంది. ఫీడింగ్ ఆఫ్ అన్ అప్డ్రాఫ్ట్ రైజింగ్ కన్ఫ్రంట్ ఆఫ్ ఎయిర్ దట్ ఈస్ టిల్టెడ్ అండ్ రొటేటింగ్. సూపర్ సెల్ ఇది టిల్టెడ్, రొటేటింగ్ ఉంటుంది. లార్జ్ అండ్ వైలెంట్ టర్నాడోస్ వచ్చేది సూపర్ సెల్ నుంచే వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఇంకోటి మీసోసైక్లోన్ అంటే ఏంటంటే ఇది ఒక రొటేటింగ్ వార్టెక్స్ ఆఫ్ ఎయిర్ విత్ ఇన్ ఎ సూపర్ సెల్ థండర్ స్టార్మ్నే ఉంటుంది. మీసోసైక్లోన్ సమ్ టైమ్స్ ప్రొడ్యూస్ టర్నాడోస్. ఇదన్నట్టు. ఒకసారి చూసుకుంటే ఇప్పుడు ఇది ఇలా ఉన్నాయనుకో, ఇది క్లౌడ్స్ ఇలా, ఇది వచ్చేసి ఒక క్లౌడ్ ఫామ్ అవుతుంది అనుకో. ఇది మెయిన్గా అప్ డ్రాఫ్ట్.
ఇక్కడ మిడ్ లెవెల్ విన్స్ ఉంటుంది, ఇక్కడ ఫ్లాంకింగ్ లైన్ అనొచ్చు, ఇది డౌన్ డ్రాఫ్ట్ ఇక్కడ వచ్చేది. ఇది వచ్చేసి ఇక్కడ మీసో సైక్లోన్, ఇక్కడ ఒక సైక్లోన్ ఫామ్ అవుతుంది, ఇదే మీసో సైక్లోన్ వితిన్ సూపర్ సెల్ థండర్ స్టార్మ్లో వచ్చేది ఇది. ఇట్లా అనొచ్చు మీసో సైక్లోను. సో ఇది అన్నట్టు